ఏమయ్యా చిరంజీవి, అసలు నువ్వేం పెద్ద మనిషివయ్యా? ఆంధ్రవాడి వయ్యుండే తెలంగాణకు డప్పు కొడతావా? ఏయ్ చక్రక్, మాటలు జాగ్రత్తగా రానివ్వు. నాకు ఆంధ్ర తెలంగాణ అనే భేదభావాలు లేవు. అందరూ నాకు సమానమే. నేను అందరి వాడను. చాలే ఆపోయా నీ సుత్తే. అక్కడ తెలంగాణలో ఉంటున్నావని ఆ రేవంత్కి డప్పు కొడతావా? డప్పు గిప్పు అంటే నీ తుప్పు వదిలిస్తా. నాకు తెలంగాణ గవర్నమెంట్ నుండి గ్లోబల్ సమ్మిట్ కు ఆత్మీయ ఆహ్వానం అంది. నేను నా బాధ్యతగా వెళ్ళాను. ఓ అబ్బో బాధ్యత! నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమైందా బాధ్యత? నీకు అవసరమైతే తప్ప ఏనాడు నీ అంతటి నువ్వు వచ్చి కలిసినావా? నన్ను కనీసం శాల్వాతో సత్కరించినావా? అంతెందుకు ప్రెస్ మీట్ పెట్టి నన్ను పొగిడావా? పెద్ద చెబుతా ఉన్నావు. నువ్వు ఏం పీకావని నేను పొగడాలి. మా సినిమా ఇండస్ట్రీ నడ్డి విరిచే పనులు చేస్తూ మమ్మల్ని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టావు. నన్ను గుర్తించకపోయేసరికి అలా రప్పించుకున్నా. లేకపోతే మీ సినిమా వాళ్ళు నా ఆంధ్రాకి వస్తారా? నువ్వు సమర్థుడివై ఉంటే మేము ఎక్కడి వరకైనా వచ్చేవాళ్ళం, నీకు సపోర్ట్ గా నిలిచేవాళ్ళం. కానీ నువ్వు నీ కుళ్ళు బుద్ధి చూపించుకున్నావు. ఇదిగో చిరంజీవి, నిన్ను పిలిచి భోజనం పెట్టా, అయినా నువ్వు విశ్వాసం చూపించలేకపోయినావు. నిన్ను చూస్తా ఉంటే నాకు మండిపోతా ఉంది. మండితే ఐస్ గడ్డలు పెట్టుకో. నువ్వు నీ అహంకారం చూపించావు. అన్నం పెట్టినంత మాత్రాన తప్పుని ఒప్పు అని చెప్పాలా? మూసుకోవాయా? ఇన్నాళ్ళు మూసుకునే ఉన్నా. ఆ రేవంతుడు తెగ పొగుడుతా ఉంటే చూసి తట్టుకోలేక నోరు తెరిచిన. మీ సినిమా వాళ్ళకి సిగ్గు లేదా? పరాయి వాళ్ళ పంచనం ఉంటూ భజన చేయడానికి. హలో సైకోరెడ్డి, మాది సినిమా ప్రపంచం. నీలా పులివెందుల పంచాయతీలు మాకు అవసరం లేదు. మీకు రేవంత్ పంచాయతీ బాగుందా? గుంపు మేసురు వల్ల ఏమి కాదు. నువ్వు ఏనాడైనా ఇలాంటి సమ్మిట్లు పెట్టావా? మా ఇండస్ట్రీ గురించి ఆలోచించావా? సినీ పరిశ్రమకు ఏం చేయకుండా మళ్ళీ మాట్లాడుతున్నావు చూడు. హ్యాట్స్ ఆఫ్. అబ్బబ్బో, ఏందా ఆలోచించేది? నా దగ్గరికి వచ్చి బతిమలాడితే ఆలోచించేవాడేమో. నన్ను సీఎంగా కాదు కదా, కనీసం ఒక కార్పొరేటర్గా కూడా మీరు ఎవ్వరు గుర్తించలేదు. మాకు నీ వల్ల ఏం చేత కాదు అని తెలిసి సైలెంట్ గా ఉన్నావు. అయినా అయిపోయిన పెళ్లికి భజిత్రీలు ఇప్పుడెందుకు? అప్పుడే మీరు నన్ను పొగుడుంటే ఇప్పుడు నాకు మండేది కాదు కదా. అయినా నువ్వు సినిమా పెద్ద ఏంది? చాలా మంది ఉన్నారు కదా పెద్దోళ్ళు. ఆ మోహన్ బాబు కన్నా తోపా నువ్వు? ఎవరు తోపో ఎవరు అట్రప్లాపో తెలుగు ప్రజలందరికీ తెలుసు. నువ్వు ఏదో బిల్డప్లు ఇవ్వకు. మా ఇండస్ట్రీలో వేలు పెట్టకు. పెడతా నేను, వదలను. నన్ను పట్టించుకొని నీలాంటి వాళ్ళని చూస్తూ ఊరుకోను. ఈ సినిమాలు ఇక్కడ ఆంధ్రాలో ఎట్లా ఆడతాయో చూస్తా నేను. సోషల్ మీడియాలో మా సినిమాలను కావాలని ట్రోల్స్ చేసినంత ఈజీ కాదు. మా సినిమాలు ఆడకుండా చేయాలంటే మీ తల్లో జేజబ్బలు దిగి రావాలి. ఏం చేయాలో, ఎలా దిగి రావాలో, మిమ్మల్ని ఎలా దిగొచ్చేలా చేయాలో నాకు బాగా తెలుసులేవయ్యా. హలో మిస్టర్ కన్నిగ్ రెడ్డి, నీ కుట్రలు కుతంత్రాలు ఒకప్పుడు నడిచాయేవో, ఇప్పుడు నడవు. అక్కడ డిప్యూటీ సీఎం నా తమ్ముడు పవన్ కళ్యాణ్ మీ ఒక్కొక్కటి రఫ్ ఆడిచ్చేస్తాడు. ఎవరుకున్నారు? ఆడిస్తాడు. మేమేమో గాజులు తొడుక్కుని కూర్చోలేదు ఇక్కడ. మీ ఇండస్ట్రీలో మా సైకో బ్యాచ్ కూడా ఉన్నారు. మా లెక్కలో మాకుంటాయి. నీకు చేతనైతే నీ 11వ లెక్క తగ్గ కూడా చూసుకో. నువ్వు బొక్కలోకి వెళ్ళకుండా ఢిల్లీ పెద్దల కాళ్ళు పట్టుకో. మాతో పెట్టుకుంటే మాత్రం నీకు జంక్షన్ జావ్ అయిపోద్ది. కబర్దార్. నైనా